హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు పుడ్డింగ్ చేశాను. పుడ్డింగ్ ఎలా వచ్చిందంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. చాలా స్మూత్గా ఉందండి. ఈ పుడ్డింగ్ ఎలా చేశానో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారుగా ఎలా ఉందో, చాలా మంచిగా వచ్చింది. చాలా సాఫ్ట్గా జెల్లీ లాగా వచ్చింది పుడ్డింగ్ అయితే. ఈ పుడ్డింగ్ గురించి తెలుసుకోవాలంటే ఓకే అండి, లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మొక్కజొన్న కంకిని తీసుకోవాలి, పచ్చి కంకులే. నేనైతే ఒక కంకిని తీసుకున్నాను. గింజలన్నీ కూడా మొత్తం ఒలుసుకోవాలండి. నీట్గా పీస్ మొత్తం తీసేసి మధ్యలో మధ్యలో ఎక్కడ పీస్ లేకుండా శుభ్రం చేసుకోవాలి పూర్తిగా. గింజలన్నీ కూడా ఒలుసుకోవాలండి శుభ్రం చేసుకున్నాక. మొత్తం కూడా గింజలన్నీ ఒలిసినాక ఆ పొట్టు అనేది ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి నీట్గా. క్లీన్ చేసుకున్నాక మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ గింజలన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. లేతగా ఉన్నవే తీసుకోవాలండి. కంకులు మాత్రం ముదిరిపోయిన అయితే బాగా గట్టిగా ఉంటుంది. తీసుకున్నాక అందులోనే మనం రుచికి తగినంత చక్కెర వేసుకోవచ్చు. మొత్తం కూడా అలా జారుగా మిక్సీ పట్టుకోవాలి. లేతగా ఉన్నవి అయితే ఇలా జారుగా వస్తుందండి. ముదిరితే మనకి గట్టిగా వస్తుంది. ఇందులోనే మనం ఎగ్స్ కొట్టుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇందులో ఓన్లీ ఎగ్స్ మాత్రమే తీసుకున్నానండి. బేకింగ్ పౌడర్ అలాంటివి ఏవి తీసుకోలేదు. ఎగ్స్ కలిసే వరకు బాగా మనం గిలకొట్టుకోవాలండి. పిండి మొత్తం కూడా జల్లెడ కూడా పట్టలేదు నేనైతే, ఎందుకంటే అందులో ఉండే పీచు పదార్థం ఎన్ని ఉంటాయి కాబట్టి, ఫైబర్ గినక చాలా మంచిది కాబట్టి నేనైతే జల్లెడ బట్టి తీసుకోలేదు. అలాగే మొత్తం కూడా తీసేసుకున్నాను. బాగా గిలకొట్టినాక అలా స్మూత్గా మృదువుగా వచ్చేస్తుందండి. ఇందులోనే మనం నెయ్యి కానీ లేదంటే నూనె కానీ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ నూనె నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. బాగా గిలకొట్టినాక మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం చక్కెర వేసుకోవాలండి. కొంచెం మన ఇష్టం, ఇంకా అది వేసుకున్నాక అందులో కొంచెమే ఒక 2 చుక్కలు వాటర్ పోయాలి. పోసి మనం అది గోల్డెన్ కలర్లోకి వచ్చిందనక తిప్పాలండి. అడుగంటుకోకుండా తిప్పాలి చాలా జాగ్రత్తగా. ఇప్పుడే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మనకి గోల్డెన్ కలర్ అనేది రావాలండి. చక్కెర మొత్తం కూడా అదిగో వస్తుంది. ఇప్పుడే చక్కెర అంతా కూడా కరిగిపోయింది. గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది. ఇలా వచ్చిన దాన్ని మనం కేక్ బౌల్ లాంటిది ఒకటి తీసుకొని అందులో బేక్ చేసుకునే లాంటిది తీసుకొని మొత్తం కూడా అందులో కనుక్కోవాలండి. మొత్తం కూడా ఆ గిన్నెలో వంపేసుకొని మనం చుట్టూ కూడా ఇప్పుడే గడ్డగట్టకోకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూ కూడా వచ్చేటట్టుగా గిన్నెను తిప్పితే అదే వస్తుంది. దాన్ని ఒక పక్కన పెట్టుకొని మనం అదే గిన్నెలో ఒక 2 గిద్దెల పాలు అయితే తీసుకున్నానండి నేను. ఆ 2 గిద్దెల పాలు బాగా మరగనివ్వాలి. బాగా మరిగి మనకి పొంగు అనేది పైకి వచ్చేటప్పుడు మనం ఈ పిండి ఉంటుందిగా, ఈ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం ఇప్పుడైతే ఆ పాలలో అయితే పోసుకోవాలండి. ఆ మొక్కజొన్న మిశ్రమం మొత్తం కూడా పోసినాక మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి, గడ్డలు కట్టుకోకుండా బాగా ఒక ఫోర్క్ తీసుకొని బాగా గడ్డలు లేకుండా తిప్పుకోవాలండి. బాగా స్పీడ్గా తిప్పుకోవాలి అడుగంటకుండా. కావాలంటే కొంచెం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా గడ్డలు లేకుండా మొత్తం తిప్పినాక మంచి స్మెల్ కోసం యాలకుల పొడి అయితే వేసుకోవాలి, ఒక 1 స్పూను. మొత్తం కూడా బాగా తిప్పుకోవాలండి. కొంచెం దగ్గర పడ్డదనక తిప్పుకోవాలి. అలా మొత్తం కూడా మనకి పైకి బుడగల్లాగా మంచిగా ఉడుకుతుందండి పిండి అనేది. అలా ఉడికినాక బాగా దగ్గర పడ్డాక మనం అయితే ఇందనక చక్కెర పాకం తీసుకున్నాం కదండి, ఆ గిన్నెలో మొత్తం కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మనం దానికి సరిపోయే ఒక మూత చూసుకోవాలి. ఆ తర్వాత ఒక బేక్ చేయడానికి మనం ఏదైనా ఇడ్లీ పాత్ర, నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను, మీరు కూడా ఏదో ఒకటి తీసుకోవచ్చు. దానిపైన కూడా ఆవిరి పడకోకుండా మూత పెట్టుకోవాలండి. కొన్ని వాటర్ పోస్తాం కాబట్టి ఆవిరి అనేది వస్తుంది.
బేక్ చేసుకున్నాక నాకైతే 30 మినిట్స్కి అయిందండి, రెడీ అయిందండి. ఆ తర్వాత ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో. ఆ తర్వాత ఇక నేనైతే తీస్తున్నాను. వేడి చల్లారక ముందు మాత్రం తీయకూడదండి, ఇరిగిపోతుంది. పుడ్డింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసినాక మనం జీడిపప్పు, బాదం పప్పు వాటితోని గార్నిష్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి, సాఫ్ట్గా కూడా ఉంది. చూడండి ఏ విధంగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను చేస్తే. చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. పుడ్డింగ్ అయితే చాలా టేస్ట్ కూడా ఉందండి. చూడండి ఎలా జెల్ లాగా ఎలా ఉందో, సాఫ్ట్గా ఉంది, బాగుంది.